బ్యాక్ టు ప్రదీప్ రాజు వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో మరో సరికొత్త పథకాన్ని ప్రారంభించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ పథకం పేరు దివ్యాంగ శక్తి. ఎవరైతే దివ్యాంగులుగా ఉంటారో వారు ఆంధ్రప్రదేశ్లోని రైట్స్ ఆఫ్ పర్సన్స్ డిజేబిలిటీ అనే చట్టం 2016లో ఏర్పాటు చేయబడింది. ఈ పథకం ద్వారా 21 రకాల దివ్యాంగత్వాలను గుర్తించడం జరిగింది. ఎవరికైతే 40% కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్నవారు ఉంటారో వారు గవర్నమెంట్ ద్వారా సర్టిఫికెట్ పొందినట్లయితే వారందరికీ కూడా ఈ ఉచిత ప్రయాణం సౌకర్యం అందించబడుతుంది. ఈ ఉచిత ప్రయాణంలో మనకి సహాయకులుగా ఎవరైతే వికలాంగులు ఉంటారో వారికి సహాయకులుగా వెళ్ళే వాళ్ళకు కూడా 50% రాయితీ వస్తుంది. ఈ రైట్స్ ఆఫ్ పర్సన్స్ డిజేబిలిటీ చట్టాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయడానికే ఈ ఉచిత బస్సు పథకం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం వలన విద్య ఉద్యోగం సమాజంలో మిగతా సామాన్య ప్రజలలాగే వీళ్ళకి కూడా సమాన హక్కులు కల్పించడానికి ఈ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అమల్లో భాగంగానే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. సమాజ ప్రగతికి సమాన అవకాశాలే పునాది. దివ్యాంగులు ప్రయాణాన్ని సులభతరం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపడమే దివ్యాంగ శక్తి పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం మొత్తం అయ్యే ఖర్చు 207 కోట్లు. ఈ పథకం అందుబాటులో ఉన్న బస్సులు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ దివ్యాంగులు అందరికీ కూడా ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్యా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మరియు మంగళగిరి ఎమ్మెల్యే గారైన శ్రీ నారా లోకేష్ గారు మంగళగిరి బస్టాండ్లో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళందరితో కూడా వాళ్ళ యొక్క సమస్యల గురించి మాట్లాడి వాళ్ళతో మంగళగిరి బస్టాండ్ నుంచి శర్మాదాబా, అలాగే నొలకపేట, అలాగే తాడేపల్లి, ఉండవల్లి సెంటర్, రామాలయం వీధి, అక్కడి నుంచి పెనుమాక బుడ్ డ్రైవ్ వరకు ఆ మంగళగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో దివ్యాంగులందరితో పాటు ఈ ముగ్గురు ప్రయాణించి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. దీని ద్వారా ప్రభుత్వంలో ఇంకా ఎటువంటి మెరుగైన పథకాలు ఈ దివ్యాంగుల కోసం రావాలనే దాని గురించి చర్చించారు. ఈ దివ్యాంగ శక్తి అనే పథకం పెట్టడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని దివ్యాంగులు చెప్పినట్లు మన పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. ఇది దివ్యాంగులందరికీ ఒక మనోధైర్యం ఇచ్చే పథకం.